భక్తిని మించినటువంటి పరమౌషధము ప్రపంచమునందు లేదు. అసలు శాంతికి అంతటికీ కారణం ఎక్కడుంటుందో తెలుసా? భక్తిలోనే ఉంటుంది. నేను మీ మీద కోప్పడవలసి వచ్చిందనుకోండి, వెంటనే ఒక ప్రశ్న వేసుకుంటాడు, నేను ఎందుకు కోప్పడాలి ఆయన్ని? ఆయన తప్పు చేశాడు. ఓ, ఆయన తప్పు చేశాడని కోప్పడవలసి వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయలేదా? నేనే తప్పు చెయ్యలేదు కాబట్టి అవతలవాడి తప్పించడానికి నేను సమర్థున్నా? అవతలవాడికి ఏం తెలియదు అంటున్నాను, నాకెంత తెలుసు? నన్ను తెలుసున్న వారు వచ్చి నన్ను పరీక్షిస్తే నేనెంత నిలబడతాను? ఇలా నేను ప్రవర్తించచ్చా అని ముందు తనని పరిశీలించుకుంటాడు. తనని పరిశీలించుకున్నవాడెవడో వాడు విద్వాంసుడు తప్ప ఇతరులను తప్పట్టడానికి అసలు నాకున్న అధికారం ఏంటి? నేను ఎప్పుడూ తప్పు చేయలేదా? నేను ఏ తప్పు చేయని వాడనైతే మీ మీద తప్పు పట్టి కోప్పడాలి. నేను తప్పులు చేసిన వాడని మిమ్మల్ని కోప్పడటం ఎందుకు? అంతకన్నా బిడ్డలైతే కోపం నటించాలంతే, కోప్పడకూడదు. ప్రేమతో చెప్పారనుకోండి, అది శాశ్వత పరిష్కారం. తప్పు అలా చెయ్యకూడదు, మీరు అలా ప్రవర్తించకూడదని చెప్పినప్పుడు దాన్ని సుహృద్భావనతో అర్థం చేసుకుని మార్చుకున్నారనుకోండి, అది శాశ్వత పరిష్కారం, జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. భక్తికుండే గొప్పతనం ఏమిటో తెలుసా? అహంకారం ఎందుకు వస్తుంది అంటే, అన్నీ నాకు తెలుసు, నా అంత వాడు లేడు అన్న భావన ఉంటే, అన్నీ నాకు తెలుసు అన్నప్పుడు అహంకారం. నాకేం తెలుసు? సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన నాకన్నా తెలుసున్న వాళ్ళని ఎందరినో సృజించాడు. ఆయన నన్ను ఇవాళ 4 మాటలు నేర్పి ఇక్కడ కూర్చోపెట్టి తరించరా అన్నాడు. కోటేశ్వరరావు ఎందుకు ప్రవచనం చేస్తున్నాడంటే, నేను వెళ్ళి శ్రీశైలంలో ప్రవచనం చేశానని గొప్పలు చెప్పుకోవడానికి అనకూడదు. ఒరే, అక్కడ ఇక్కడ తిరిగి అహంకారంతో బ్రతుకుతున్నావురా, సహస్రఘటాభిషేకం అవుతోందిరా, వచ్చి ఓ కుండ పట్టుకో, నీ జన్మ తరిస్తుందని ఈ కుండని కాపాడడానికి, కుండ నెత్తికెత్తడానికి నన్ను తీసుకొచ్చాడు. ఈ కుండ నెత్తి మీద పెట్టుకుంటే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను రా అని చెప్తే రాడని, ప్రవచనం అంటే పెద్ద తెలిసిన మొనగాళ్ళ వస్తాడని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 3 రోజులు నా చేత దర్శనమిచ్చి మహానుభావుడు నన్ను అనుగ్రహించాడు. నాకన్నా విద్వాంసులు లోకంలో లేరా? ఎందరున్నారో వాళ్ళ పాద ధూళికి నీ సరిపోను. అయినా వాడు తెచ్చి ఇంత ఔదార్యంతో పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడిస్తున్నాడంటే, నా ఎందు పాపములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాపములు పోగొట్టడానికి నా చేత ఏదో సేవ అందుకుందామని నిన్న ఇక్కడ కూర్చోపెట్టాడు తప్ప, నేనెంతటి వాడిని అన్ననాడు నాకు మాట్లాడే అధికారం ఉంటుంది. నా అంత మొనగాడిని నేనంటే, అంత మొనగాడివి కదా అయితే నువ్వే మాట్లాడంటాడు, అయిపోతుంది. 2 రోజులు డొక్క పట్టుకుందనుకోండి, అయిపోయింది అంతే నా ప్రవచనం. వాడి బంటునైనంత కాలం మాట్లాడు, వాడి అనుగ్రహం ఉన్నంత కాలమే నువ్వు ఏ పేరుతోనైనా పట్టుకోగలవు. వాడి అనుగ్రహం తొలగిపోతే నువ్వు దేని చేత పట్టుకున్నానన్నావో దాని మూలాలు కదిలిపోతాయి. ఎవడైనా సరే అది జ్ఞాపకం పెట్టుకోవాలి, అది భక్తి. ఆ భక్తి ఉన్నదనుకోండి, నేను వాడి చేతి పట్టు నా ఎందు ఉండాలని కోరుకుంటాడు, ఆ పట్టు జారిపోకూడదు. నేను వాడి చేతి ఉపకరణంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని అద్భుత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.